ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతని పేరు రాకేష్. ఇతను ముంబైలోని ఒక బస్తీలో ఉండేవాడు. ఇతనితో కుల వివక్ష ఎక్కువగా జరిగేది. ఇతను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా నీ కులం ఏంటి అని అడిగేవారంట. దాంతో ఇతను ఆ అవమానాన్ని భరించలేక హిందూ మతం వదిలి ముస్లింలోకి కన్వర్ట్ అయ్యాడు. ఎందుకు? ఇతను అనుకున్నాడు ముస్లిం మతంలో కుల వివక్ష ఉండదు, వాళ్ళ మధ్య జాతి భేదం ఉండదు, అందరూ సమానంగా ఉంటారు అని. बोले तो अभी इंट्रोडक्शन के लिए पहले सरनेम पूछते हैं. मैं बोला मेरा नाम राकेश है. राकेश क्या? ఇలా కేవలం ఈ రాకేష్ మాత్రమే కాదు, వేల మంది దళితులు హిందూ మతం నుంచి ముస్లింలోకి కన్వర్ట్ అవుతున్నారు. 2020 సమయంలో తమిళనాడులోని కోయంబత్తూరులో దాదాపు 430 మంది దళితులు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. ఇస్లాం మతస్థుల నమ్మకం ప్రకారం ప్రాఫెట్ మొహమ్మద్ గారు తన చివరి ప్రీచింగ్లో ఒక అరబ్ ముస్లిం నాన్ అరబ్ ముస్లిం కంటే ఎక్కువ కాదు, అలాగే నాన్ అరబ్ ముస్లిం కంటే ఎక్కువ కాదు, ఒక తెల్లవాడు నల్లవాడి కంటే సుపీరియర్ కాదు, నల్లవాడు తెల్లవాడి కంటే సుపీరియర్ కాదు. ఇస్లాంలో ఎటువంటి భేదభావం ఉండదు, ప్రతి ముస్లిం సమానమే అని చెప్పారు. కానీ గైస్, ఇది వీడియో ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది, జాగ్రత్తగా వినండి. చాలా మంది హిందూ మతంలో ఉన్న దళితులు, ఇతర చిన్న కులాల వారు కుల వివక్షను తట్టుకోలేక ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతున్నారు. ఇస్లాంలో ఎటువంటి భేదభావం ఉండదు, అందరూ ఈక్వల్గా ఉంటారు అనుకొని. కానీ ఇస్లాంలో కూడా విపరీతమైన జాతిభావం, వివక్ష ఉంటుంది. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈవెన్ కొంతమంది ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఇస్లాం మతంలో క్యాస్టిజం ఉంటుంది. आप कोई और रिलीजन में हो जहाँ पे आप दलित हो और आप कन्वर्ट होके मुस्लिम बन गए तो भी आपके साथ वो छुआछूत, वो डिस्क्रिमिनेशन जाता नहीं है. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలోని రాజకీయ నాయకులు హిందూ మతంలోని కులాల గురించి, కులాల మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి మాట్లాడతారు. కానీ ముస్లిం మతంలో ఉన్న వివిధ కులాల గురించి, వాళ్ళ మధ్య ఉన్న వివక్ష గురించి అస్సలు మాట్లాడరు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాస్ట్ సర్వే చేయాలని కంకణం కట్టుకుంది. ఈవెన్ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాసెస్ని స్టార్ట్ కూడా చేశారు. అందులో హిందువుల కులాల గురించి అడుగుతున్నారు, కానీ ముస్లిం కులాల గురించి ఎవరూ అడగట్లేదు. నేను ఇక్కడ ముస్లింలకు అగెన్స్ట్గా మాట్లాడట్లేదు, అణచబడుతున్న ముస్లిం వర్గానికి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయం మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఇస్లాం మతంలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ గురించి, కుల వివక్ష గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఆ మతంలోకి కన్వర్ట్ అయిన హిందూ ప్రజలు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. గైస్, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని కవర్ చేసే క్రియేటర్స్కి యూట్యూబ్ నుంచి పెద్దగా సపోర్ట్ అందదు. అందుకే కొన్ని రోజుల నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్, బ్రదర్ మీ కొత్త వీడియో రాగానే మాకు ఎటువంటి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు. ఒకవేళ మీకు కూడా మన వీడియో నోటిఫికేషన్ రాకపోతే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే అందులో వచ్చేస్తుంది. అలాగే మీరు ఆ ఛానల్ ద్వారా నాతో ఇంటరాక్ట్ కూడా కావచ్చు. కాబట్టి వెంటనే మన ఛానల్లోకి జాయిన్ అయిపోండి. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జనరల్గా మోడీ గారిని ముస్లింలు హేట్ చేస్తారు. చాలామంది ముస్లింలు బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడరు. బీజేపీ వాళ్లకు ఇల్లులు ఇచ్చిన, ఇతర స్కీమ్ల ద్వారా ఎంత సహాయం చేసినప్పటికీ వాళ్ళు మోడీకి ఓటు వేయరు. ఈ విషయాన్ని చాలా వీడియోస్లో వాళ్ళే స్వయంగా చెప్పారు. अच्छा, आप जैसे आपके अगर लोगों की बात करूंगा, मुसलमान लोगों को मिल रहा है लड़की बहनी, उसको सबको मिल रहा है, सबके लिए, लेकिन उसके बाद भी सपोर्ट जो है वो उधर को. కానీ ఒక ముస్లిం వర్గం ఉంది, వాళ్ళకి మోడీ అంటే ఎంతో అభిమానం, వాళ్ళు మోడీని ఎంతగానో సపోర్ట్ చేస్తారు. అదే పస్మందా ముస్లిం గ్రూప్. ఇక్కడ పస్మందా ముస్లిం అంటే ఎవరో తెలుసుకునే ముందు మనం ఇస్లాం మతంలో ఉన్న క్యాస్ట్ గురించి తెలుసుకోవాలి. డిసెంబర్ 2019 గుజరాత్లోని గాంధీధామ్ ప్రాంతంలో ఒక ముస్లిం అబ్బాయి పఠానీ సూట్ వేసుకుని ఒక షాప్లో టీ తాగుతున్నాడు. సడన్గా అక్కడికి ఇద్దరు ముస్లిం యువకులు బైక్ మీద వచ్చి ఆ అబ్బాయితో గొడవపడి అతన్ని విపరీతంగా కొట్టారు. అతను వేసుకున్న ఆ పఠానీ సూట్ని పూర్తిగా చింపేశారు. ఆయన నోటికి వచ్చినట్టుగా దూషించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా ఎందుకు జరిగిందో తెలుసా? ఈ పఠానీ సూట్ వేసుకున్న ముస్లిం యువకుడు చిన్న కులానికి చెందినవాడు. ఇతని కొట్టిన ముస్లిం యువకులు అష్రఫ్ అనే పెద్ద కులానికి చెందిన వాళ్ళు.
ఈ అష్రఫ్ ముస్లిం యువకుల ప్రకారం ఈ తక్కువ కులపు అబ్బాయి పఠానీ సూట్ని వేసుకోకూడదు. ఇండియన్ ముస్లింలు మేజర్గా 3 కులాలుగా డివైడ్ అయి ఉన్నారు. ఒకటి అష్రఫ్. ఈ అష్రఫ్లు ముస్లింలో అగ్ర కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అప్పటి ముస్లిం రాజుల కులానికి చెందిన వాళ్ళు. అలాగే ప్రాఫెట్ మొహమ్మద్కి చాలా దగ్గరి వారు. అండ్ ఈ అష్రఫ్లో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఒకటి సయ్యద్. వీళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. 2 షేక్స్. వీళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ ఫ్యామిలీకి దగ్గరి వారు. 3 పఠాన్. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన ఇండియాకు మైగ్రేట్ అయిన వాళ్ళు. ఇక చివరగా 4 ముఘల్స్. వీళ్ళు సెంట్రల్ ఏషియా అండ్ ఇరాన్ నుంచి మన ఇండియాకు వచ్చిన వాళ్ళు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అష్రఫ్ కులంలో హిందూ మతానికి చెందిన అగ్ర వర్ణాల వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అదేంటి బ్రో, హిందూ సమాజంలో ఉన్న చిన్న కులాల వారు దళితులు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు అంటే వాళ్ళకంటూ ఒక రీజన్ ఉంది. కానీ అగ్రవర్ణాల వారు కూడా ఇస్లాంలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారు అని. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో ఉన్న అనేక హిందూ రాజ్యాల్ని మొఘల్స్ వచ్చి ఆక్యుపై చేశారు. ఈ మొఘల్స్ అప్పటి మన హిందూ రాజుల్ని జయించి కొంతమందిని చంపేశారు, మిగతా వారిని జైల్లో బంధించారు. అయితే అప్పటి హిందూ రాజదర్బార్లో ఉండే అగ్ర కులాల వారు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవారు. ఈ కొత్తగా వచ్చిన ఇస్లామిక్ రాజులు ఈ టాప్ పొజిషన్లో ఉన్న అగ్రవర్ణాల వారికి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, మీరంతా మీ పదవుల్ని ప్రాణాల్ని వదిలేయండి, లేదా మా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి సేమ్ ఇవే పొజిషన్లో కంటిన్యూ అవ్వండి అని. అలా ఆ కాలంలో చాలామంది రాజ దర్బార్లో హయ్యర్ పొజిషన్లో ఉన్న అగ్రవర్ణాల వారు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. సేమ్ ఇలాగే మన దేశంలో ఉన్న అనేక హిందూ రాజ్యాల్లో జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే హిందూ మతంలో ఉండే అగ్రవర్ణాల వారు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి ఆ మతంలో కూడా వీళ్ళు టాప్లోనే ఉండేవారు. అంటే ఇస్లాం మతంలో టాప్ క్యాస్ట్లో ఉండేవారు. ప్రజెంట్ ఇస్లాం మతంలో ఉన్న అష్రఫ్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు పెద్ద పెద్ద మత గురువులుగా మారారు. వాళ్ళనే ఉల్లామాస్ అంటారు, లేదా భూస్వాములుగా పెద్ద పెద్ద వ్యాపారులుగా మారారు. ఇక అష్రఫ్ కింది కులం పేరు అజ్లఫ్స్. ఈ కులం వారు చేనేత పని, వ్యవసాయం లేదా చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఈ కులం కింద ఉంది అర్జల్స్. ఇందులో ఎక్కువగా హిందూ ధర్మంలోని కుల వ్యవస్థను తట్టుకోలేక ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే హిందూ ధర్మంలో ఉన్న దళితులు, ఇతర చిన్న కులాల వారు ఆ ధర్మం నుంచి కన్వర్ట్ అయి ఇస్లాంలోకి వచ్చినప్పటికీ వీళ్ళు తక్కువ కులాల వారిగానే చెప్పబడతారు. అందులో ఎటువంటి మార్పు ఉండదు. వీళ్ళలో ఎక్కువగా చాకలివారు, చెప్పులు కుట్టేవారు, మంగలి పని చేసేవారు లేదా కసాయి వాళ్ళు ఉంటారు. హిందూ సమాజం అండ్ ముస్లిం సమాజం కంప్లీట్గా డిఫరెంట్. కానీ ఈ రెండిట్లో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. మీరు ఇక్కడ ఈ మ్యాప్ని చూసినట్టయితే హిందూ ధర్మంలో ఉన్న బ్రాహ్మిన్స్, ముస్లింలో ఉన్న అష్రఫ్స్ లాంటి వాళ్ళు, వైశ్య అండ్ శూద్రాస్ ముస్లింలో ఉన్న అజ్లఫ్ లాంటి వాళ్ళు, అండ్ ఈ అర్జల్స్ దళితులు లాంటి వాళ్ళు. ముస్లిం సమాజంలో ఉన్న అజ్లఫ్ అండ్ అర్జల్స్ కులాలు అత్యంత వెనుకబడిన కులాలు. ఈ రెండింటిని కలిపి పస్మందా ముస్లిమ్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పస్మందా ముస్లిమ్స్ అంటే ఎవరు అనేది. ఈ పస్మందా ముస్లిమ్స్ అనే వర్డ్ని మొదటిసారిగా ఇస్లాం మతంలో అణచబడిన కులాల గురించి పోరాటం చేస్తున్న అలీ అన్వర్ అన్సారీ గారు యూజ్ చేశారు. ఈయన ముస్లిం సమాజంలో ఉన్న వివక్షపై, డిస్క్రిమినేషన్పై పోరాడేవారు. సింపుల్గా చెప్పాలంటే ఈ పస్మందా ముస్లిమ్స్ అంటే కంప్లీట్ ముస్లిం సమాజంలో వెనుకబడిన వారు, అగ్ర కులాల చేత అణచబడిన వారు. అంటే మన హిందూ ధర్మంలో దళితులు, గిరిజనులాగా అన్నమాట. ఈ పస్మందా ముస్లింల గురించి పోరాడుతున్న యాక్టివిస్టులు చెప్పేది ఏమిటంటే ఇండియా మొత్తంలో ఉన్న ముస్లిమ్స్లో 85% పస్మందా ముస్లింలే ఉన్నారు. ముస్లిం సమాజంలో ఉన్న ఈ కేవలం 3 కులాలను చూసి ముస్లింలో ఉన్న కులాల్ని గుర్తుపట్టడం చాలా ఈజీ అని మీలో చాలామందికి అనిపించవచ్చు. కానీ కాదు, ముస్లిమ్స్లో కూడా కులాలు హిందువులాగే చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ముస్లిం కులాలనేవి మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకి తమిళనాడు, కేరళ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడి ముస్లింలు ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఫాలో కారు. నాటిసన్ మైండ్స్, ఇతను ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్. ఇతను చెప్పేది ఏమిటంటే తమిళనాడులో ముస్లింల మధ్య డిస్క్రిమినేషన్ క్యాస్ట్ బేసిస్ మీద కాదు, క్లాస్ బేసిస్ మీద ఉంటుంది అని. ఉదాహరణకి మనం మన పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకుంటే ఆయన తమిళనాడులోని మరకాయర్ కమ్యూనిటీకి చెందినవారు. ఇది తమిళనాడులోని ఒక ముస్లిం అప్పర్ క్యాస్ట్. వీళ్ళు ఎక్కువగా తమిళనాడులోని కోస్టల్ రీజియన్స్లో ఉంటారు.
ఇంకొంతమంది ప్రకారం తమిళనాడులో ముస్లింల మధ్య డిస్క్రిమినేషన్ వారి పూర్వీకులు ఎక్కడి వారు అనే విషయం పైన ఉంటుంది. ఇందులో అగ్ర కులాల వారు అరబ్ నుంచి ఇండియాకు వచ్చిన ముస్లింలు, వీళ్ళ కింద ఉండేవారు లోకల్ లెవెల్లో కొత్తగా కన్వర్ట్ అయిన ముస్లింలు, ఆ తర్వాత వస్తారు దాకని ముస్లింలు. వీళ్ళు మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు తరలి వచ్చిన వాళ్ళు. ఇక కేరళ విషయానికి వస్తే అక్కడ కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అక్కడ 4 మేజర్ ముస్లిం కులాలు ఉన్నాయి. 1 తంగల్, 2 అరబీస్, 3 మలబారీస్, 4 ఓసానా పూసాలాండ్స్. ఇందులో మొదటి 2 కులాలు అగ్ర కులాలు, తర్వాతవి చిన్న కులాలు. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అదేంటి బ్రో పక్క పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఇంత డిఫరెన్స్ అని. అలా ఎందుకు అంటే ముస్లిం సమాజంలో క్లియర్ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. కానీ ఈ ముస్లిం సమాజంలో కులాల మధ్య వ్యత్యాసం మాత్రం భారీ లెవెల్లో ఉంటుంది. నిజానికి ఇస్లాం మతంలో కులానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. నిజంగానే ఆ మతంలో ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. కానీ ముస్లిం సమాజంలో మాత్రం ప్రజలు గ్రూపులుగా డివైడ్ అయి డిఫరెంట్ కాస్ట్లుగా ఏర్పడ్డాయి. సేమ్ మన హిందూ ధర్మంలో కూడా అంతే. మీరు సనాతన ధర్మంలో ఎక్కడైనా చూసుకోండి, స్పెసిఫిక్గా కులాల గురించి, వర్ణాల గురించి, వాటి మధ్య ఉన్న తేడాల గురించి ఎక్కడా ఉండదు. ప్రజలు చేసే పనులను బట్టి వాళ్ళను గ్రూప్స్గా డివైడ్ చేశారు. అండ్ దాన్నే మనం మెల్లమెల్లగా పొడిగించుకుంటూ కులాలుగా మార్చుకొని ఒకరినొకరం తన్నుకొచ్చేస్తున్నాం. కానీ నిజానికి ఏ మతం కూడా ఒక వ్యక్తిని ఎక్కువ చేసి చూడాలని, ఇంకో వ్యక్తిని తక్కువ చేసి చూడాలని చెప్పదు. హిందూ సమాజంలో ఒక వ్యక్తి యొక్క సర్నేమ్ని చూసి అతని కులమేంటో గెస్ చేయవచ్చు. కానీ ముస్లిం సమాజంలో అలా కుదరదు. ఎందుకంటే చాలా ముస్లిం కులాల వారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి, తమకు గౌరవం దక్కాలని తమ పేరు చివర అరబ్ వంశాల పేర్లను పెట్టుకున్నారు. అందుకే ఇస్లాం మతంలో పేర్లను బట్టి వాళ్ళ కులమేంటో గెస్ చేయడం కుదరదు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్లో క్యాస్ట్ పరంగా ఎంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ చాలామంది ఇదిగో ఈ 3 కులాల్ని ముస్లింలో మేజర్ కులాలుగా కన్సిడర్ చేస్తారు. చాలా రాష్ట్రాల్లో వీటిని గవర్నమెంట్ కన్సిడరేషన్లో కూడా తీసుకుంది. మనం ర్యాండమ్గా ఒక ముస్లిం వ్యక్తిని ఆపి మీ ముస్లిం సమాజంలో క్యాస్ట్ సిస్టమ్ ఉందా, కుల వివక్ష ఉందా అని అడిగితే చాలామంది అలా ఏమీ ఉండదు అని చెప్తారు. ఎందుకంటే అందరికీ ఈ విషయాలు తెలియదు. కానీ పస్మందా ముస్లింలు మాత్రం ఈ విషయాన్ని ఖరాఖండిగా చెప్తారు. అవును, మా ఇస్లాం మతంలో కుల వివక్ష ఉంది, మేము ముస్లిమ్స్లో అణచబడిన వారము అని చెప్తారు. ఎందుకంటే ఈ ముస్లిం సమాజంలో పస్మందా ముస్లింతో భారీ వివక్ష జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది మన దేశంలోని ఒక పాపులర్ ముస్లిం మ్యాట్రిమోనీ వెబ్సైట్. ఒకవేళ ముస్లింలో కులాలు లేవు అనుకుంటే మరి ఇక్కడ కులాల ప్రకారం సంబంధాలు వెతికేలా ఆప్షన్ ఎందుకు ఉంది? అంటే హిందూ సమాజం లాగే ముస్లింలో కూడా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు వాళ్ళు క్యాస్ట్ ఏంటో తెలుసుకుంటారు. क्योंकि खान साहब कहेंगे अंसारी हमसे नीचा है और अंसारी धोबी के यहाँ नहीं करेगा, कहेगा कि धोबी हमसे नीचा है, धोबी फकीर के यहाँ नहीं करेगा, कहेगा ये हमसे नीचा है. ముస్లిం మతంలో ఉన్న కుల వివక్ష ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు మార్కెండై కడ్జు. ఇతను ఫోర్మోర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఒకసారి ఇతని దగ్గరికి ఒక కేసు వచ్చింది. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఒక దళిత అబ్బాయిని ప్రేమించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ అమ్మాయి వాళ్ళ ముస్లిం ఫ్యామిలీ ఒక సమయంలో హిందూ ధర్మంలోని రాజ్పుత్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. అయితే ఈ దళిత అబ్బాయి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయిపోతాను అని చెప్పినప్పటికీ ఆ ఫ్యామిలీ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ ఫ్యామిలీ చెప్పేది ఏమిటంటే మేము మా మతాన్ని మార్చుకున్నాము, కానీ మా కులాన్ని వదులుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కులం వారికి మా అమ్మాయిని ఇవ్వము అని ఖరాఖండిగా చెప్పేశారు. అలాగే మీలో చాలా మందికి ఈ నవాజుద్దీన్ సిద్దికీ గురించి తెలిసే ఉంటుంది. ఇతను ప్రజెంట్ మన ఇండియాలోని టాప్ అండ్ ఫేమస్ యాక్టర్. నవాజుద్దీన్ సిద్దికీ ఇప్పుడు దేశంలోనే టాప్ యాక్టర్ అయినప్పటికీ ఇతను ముస్లింలోని ఒక చిన్న కులానికి చెందినవాడు. కాబట్టి ఇతనితో వివక్ష ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇతన్ని, ఇతని ఫ్యామిలీని ఇతర ముస్లింలు చిన్న చూపు చూస్తుంటారు. मेरी जो दादी थी वो दूसरी कास्ट से थी, वो छोटी जात से थी और बाकी बड़े लोग थे, लेकिन आज भी उन्होंने हमें एक्सेप्ट नहीं किया कर देखा है. ఇలా కేవలం పెళ్లిళ్ళ విషయంలోనే కాదు, ముస్లిం యూనివర్సిటీస్లో కూడా కుల వివక్ష ఉంటుంది. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇందులో ఒక అమ్మాయి తాను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తన కాస్ట్ బయటకు రాకుండా దాదాపు 5 సంవత్సరాలు జాగ్రత్త పడిందంట. ఎందుకంటే ఆమె ముస్లిం సమాజంలో చిన్న కులానికి చెందిన అమ్మాయి కాబట్టి. ఈ విషయం బయటకు తెలిస్తే ఆమె పైన వివక్ష చూపిస్తారని భయపడి అలా చేసింది.
ఈవెన్ ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా కొన్నిసార్లు స్టూడెంట్స్ని తన క్యాస్ట్ గురించి అడిగేవారట. ఇదంతా ముస్లిం యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థులతో జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల పట్లే కాదు, లోవర్ క్యాస్ట్కి చెందిన ప్రొఫెసర్స్తో అప్పర్ క్యాస్ట్ ప్రొఫెసర్ సరిగా మాట్లాడేవారు కాదంట. ఇవన్నీ నేను ఊరికే గాల్లో చేపట్లేదు. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ని పక్కన డిస్ప్లే చేస్తున్నాను. మీరు వాటిని సెర్చ్ చేసి వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఇది బీహార్లోని ముజఫర్ నగర్లో ముస్లింలు ఉండే ఏరియాలోని రోడ్డు ఫోటో. అదేంటి బ్రో, రోడ్డు మధ్యలో ఈ గోడ ఎందుకు ఉందని మీకు అనిపించవచ్చు. దానికి ఒక స్టోరీ ఉంది. ఈ ఏరియాలో 2 మేజర్ ముస్లిం కులాలు ఉన్నాయి. ఒకటి పెద్ద కులమైన షేక్స్, 2 చిన్న కులమైన అన్సారీ. ఒకరోజు అన్సారీ కులానికి చెందిన వ్యక్తి యొక్క పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ భారాత్ని ఆ రోడ్డు పైన తీసుకెళ్తున్నారు. దాంతో అక్కడ 2 కులాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక్కడ షేక్ కులానికి చెందిన వాళ్ళు చెప్పేది ఏమిటంటే, అన్సారీ అనే ఒక చిన్న కులం వాడు ఇంత గ్రాండ్గా మా షేక్స్ లాగా పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది మాకు ఇష్టం లేదు అని ఆ రోడ్డు మధ్య ఒక గోడను కట్టేసి ఆ ఏరియాని 2 ముక్కలు చేశారు. ఒక సైడు వీళ్ళు ఉంటే ఇంకో సైడు వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ఇస్లాం మతంలో అంటరానితనం కూడా ఉంది. मुसलमान सब एक इस्लाम के मानने वाले हैं, और उस मस्जिद के अंदर से बाहर निकलिए, इस्लाम चला गया इधर और क्या बोलता है शोषण आ जाता है आगे. ఒక స్టడీ ప్రకారం దళిత ముస్లింలను నాన్ దళిత ముస్లింలు తమ పెళ్లిళ్లకు ఇన్వైట్ చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళని ఒక మూలన కూర్చోబెట్టి భోజనం పెడతారు, లేదా మిగతా పెద్ద కులాల వారు తిన్న తర్వాత తినమని చెప్తారు. షాకింగ్ విషయం ఏమిటంటే సేమ్ ఇదే డిస్క్రిమినేషన్ స్కూళ్ళలో కూడా జరుగుతుంది. स्कूल वगैरह जाते तो हमें पीछे बिठाते थे, आगे नहीं बढ़ने देते थे हमें. हम कभी सोचते थे हम आगे निकल जाते, नहीं निकलने देते. ఈవెన్ ముస్లిం సమాజంలో సమాధుల్ని కూడా కులాల ప్రకారం డివైడ్ చేశారు. పెద్ద కులాల వారికి ఒకవైపు, చిన్న కులాల వారికి ఇంకో వైపు ఉంటుంది. हमारा पमरिया कब्रिस्तान अलग है, मंसूरी कब्रिस्तान अलग है, सैयदों कब्रिस्तान अलग है, दुनिया कब्रिस्तान अलग है. आ लोग कहते हैं अनटचेबल नहीं है. కేరళ మన దేశం మొత్తంలోనే అత్యధికంగా అక్షరాస్యత ఉన్న రాష్ట్రం. అంటే ఆ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉంది. హిందూ ధర్మంలో చిన్న కులాల వారిని ఎలాగైతే అగ్ర కులాల వారు అణచేశారో సేమ్ అలాగే ఇస్లాంలో కూడా జరుగుతుంది. ఇస్లాం మతంలో చిన్న కులాల వారికి పెద్దగా అవకాశాలను కూడా ఇవ్వరు. ఉదాహరణకి 1952 నుంచి 2004 వరకు ఉన్న లోక్సభలో ఉన్న ముస్లిం రీప్రజెంటేషన్ డేటాను చూస్తే కేవలం 2.1%గా ఉన్న ముస్లింలోని అగ్రకులమైన అష్రఫ్స్కి 4.5% సీట్స్ లభిస్తే 11.4%గా ఉన్న అణచబడిన పస్మందా ముస్లింలకు మాత్రం 0.8% సీట్లు మాత్రమే లభించాయి. అందుకే ఈ ఇస్లాం ధర్మంలో అణచబడిన కులాల వారు ఈ పస్మందా ముస్లింలు మమ్మల్ని కూడా షెడ్యూల్ కాస్ట్ కులాల్లో యాడ్ చేయండి, మేము కూడా అగ్రవర్ణాల చేత అణచబడిన వారము అని చెప్తున్నారు. 1990 సమయంలో దాదాపు 85% ముస్లింలను గవర్నమెంట్ ఓబీసీలోకి యాడ్ చేసింది. కానీ షెడ్యూల్ కాస్ట్లో వీళ్ళను యాడ్ చేయలేదు. ఎందుకంటే భారత గవర్నమెంట్ ప్రకారం కేవలం హిందూ ధర్మానికి చెందిన వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్లోకి వస్తారు. అలా ఎందుకు అంటే ఈ ముస్లిం సమాజంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల మధ్య ఇన్ని వ్యత్యాసాలు, వివక్ష ఉందని ఎక్కువ మందికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఇస్లాం మతంలో ఉన్న ఈ కులాల గురించి తెలుస్తుంది. ఆ మతంలో ఉన్న వివక్ష గురించి ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. చాలామంది దళిత హిందువులు కుల వివక్ష ముస్లింలో ఉండదు అనుకొని ఆ మతంలోకి కన్వర్ట్ అవుతున్నారు. కానీ ఈ కన్వర్ట్ అయిన దళితులు ఆ మతంలో కూడా దళితుల్లాగానే మిగిలిపోతున్నారు. ఇంకో రిపోర్ట్ ప్రకారం ఇస్లాంలో ఉన్న చాలామంది ఇమామ్స్ ఆ మతంలోని చిన్న కులాలకు చెందిన వారే ఉంటారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే ముస్లింలో ఉన్న అప్పర్ కాస్ట్ వాళ్ళు తమ పిల్లలకు మోడర్న్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. అంటే ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్లోకి చేరుస్తారు. అదే ఇస్లాంలోని చిన్న కులాల వారు తమ పిల్లల్ని మద్రాసాలో చేరుస్తారు. అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అది బయట సమాజంలో ఉద్యోగానికి ఏమాత్రం పనికిరాదు. అందుకే వాళ్ళు మెల్లగా ఇమామ్స్గా మారుతారు. ఇక నేను మీ అందరికీ ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఏ మతంలో కూడా, అది ఇస్లాంలో కావచ్చు, హిందూ ధర్మంలో కావచ్చు, ప్రజల మధ్య కులాలు ఉండాలి, ప్రజల్ని కులాలుగా డివైడ్ చేసి ఒకరినొకరు కొట్టుకు చావాలి అని ఉండదు. అలా ఏ దేవుడు చెప్పడు. ఏ మతంలో కూడా ఒకరిని ఎక్కువ చేసి చూడాలి, ఇంకొకరిని తక్కువ చేసి చూడాలి అని ఉండదు. ప్రజల్ని కులాల వారీగా డివైడ్ చేసి వాళ్ళ మధ్య వ్యత్యాసం చూపించేది మనుషులు మాత్రమే. అండ్ ఇలాంటి కులాలు అన్ని మతాల్లో ఉన్నాయి.
హిందూ ధర్మంలో ఉంది, ఇస్లాంలో కూడా ఉంది. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని క్లియర్గా రీసెర్చ్ చేసి చెప్పాను. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ని మీకు డిస్ప్లే చేశాను. కొన్ని వీడియో క్లిప్స్ని కూడా ప్లే చేశాను. వాటిని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి నేను చెప్పింది నిజమా కాదనే విషయాన్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. గైస్, ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ దగ్గరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.